కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీరు చాలా వరకు కూడాను ఈ చిన్న పనిని చేస్తూ ఉండాలి, ఈ నియమాన్ని పాటిస్తూ ఉండాలి. అదేనండి, ధైర్యంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడాను మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. భగవంతుణ్ణి నిత్యము ఆరాధించండి. ఈ రోజున మీ కష్టాలకు ఖచ్చితంగా ఉపశమన మార్గం అయితే కలుగుతుంది. మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి రెండు ఉంటాయి. తులారాశి వారి జాతకులు, మీ మనసును మీరే లగ్నపరచుకోండి. చెడు పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ తప్పకుండా అందరికీ ఉండాలి. మీరు ధైర్యంగా లేకపోతే గనక చాలా వరకు కూడా ప్రమాదం కూడా సంభవిస్తుంది. మిమ్మల్ని మీరే అదుపులో పెట్టుకోండి. మీ మనసును మీరే కంట్రోల్లో ఉంచుకోండి. అప్పుడే ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడతారు. భగవంతుని అనుగ్రహం కోసం ఈ దేవత ఆరాధన చేయండి. అలాగే ఈ చెడు పరిస్థితుల నుండి తప్పించుకునేందుకు ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని కూడా నమ్మకంతో పాటించండి. అంతా మంచి కలుగుతుంది. అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఎదుర్కోబోతున్న ఆ సమస్య ఏమిటో, ఎటువంటి విపత్కర పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా కృంగదీయబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు చాలా ధైర్యంగా ఉండే స్వభావులు వీరు. అలాగే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, చిన్న మాటను కూడా తట్టుకోలేకపోతారు. వీరి మనసు చాలా వరకు కూడా బలహీనంగా ఉంటుంది. చూసేవారికి మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ విపత్కర పరిస్థితులు ఎదురు అయినప్పుడు మానసికంగా కృంగిపోతారు. తులారాశి జాతకులకు అందరి విషయంలో కూడాను బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి. బాధ్యతలు మోసే వారిని వీరుగా చెప్పవచ్చును. అందరూ కూడాను వీరిని చూసి సగౌరవంగా తలెత్తుకునేలాగా చేస్తారు. వీరు ఎంత బాధపడినా, ఎంత ఇబ్బంది పడినా కూడాను ఎదుటి వారికి వ్యక్తీకరించరు. వీరి మనసులో భావాలను దగ్గర వారికి కూడా ఎప్పుడూ చెప్పరు. ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను వారే పరిష్కార మార్గాన్ని కనుగొనేలాగా వారి యొక్క ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ కూడాను పట్టుదలతో ఉంటారు. వీరి యొక్క పట్టుదల ఎలా ఉంటుందంటే, ఆ పని పూర్తి అయ్యే వరకు కూడాను అస్సలు నిద్రపోరు. అంతటి మంచి మనస్తత్వం ఈ రాశి జాతకులది. ఎందుకు అంటే గనక వీరు ఎవరి పని విషయంలో అయినా ఇలాగే ఉంటారో, నిస్వార్థంగా వ్యవహరిస్తారో. ఎదుటి వారిని కష్టాలకు గురి చేసే తత్వమో తులారాశి జాతకులది కాదు. వీరు పైకి రావడమే కాదండి, ఎంతో మందిని పైకి తీసుకొచ్చేలాగా వీరి యొక్క ఆలోచనల్లో మార్పు చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు కూడాను. అలాగే ఎప్పటికప్పుడు వీరిని వీరు మార్చుకునే ప్రయత్నం కూడా చేసుకుంటూ ఉంటారు. వీరిని మంచి లిజనర్స్ గా చెప్పవచ్చును. సమస్య ఏదైనా కూడాను ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకుని సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అయితే తులారాశి వారి జాతకులకు ఒక సమస్య అయితే రాబోతూ ఉన్నది. అందరూ మిమ్మల్ని చాలా వరకు కూడా గౌరవిస్తారు. కానీ ఈ రోజున మాత్రము మీకు ఇచ్చే గౌరవ మర్యాదల్లో లోటు వస్తుంది. అందరూ మిమ్మల్ని తూలనాడేలాగా మాట్లాడతారు. ఎత్తి పొడిచే మాటలు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి జాతకులకు ఒక చిన్న తప్పిదం మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు కావాలని చేసినా చేయకపోయినా ఎదుటి వారి మాటల తూటాలకు ఈ రోజున తులారాశి జాతకులు ఖచ్చితంగా బలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదుటి వారు అంటే మీరు నమ్మిన వారే, మీకు అయిన వారే నమ్మక ద్రోహం చేస్తారో వారి మాటలతో మిమ్మల్ని చాలా వరకు కూడా ఈ రోజున
కించపరిచే ప్రయత్నం చేస్తారో, మీ చేతుల మీదుగా ఎన్నో సహాయ సహకారాలు అందుకున్న వారు సైతము ఈ రోజున అవకాశం దొరికింది కదా అని మిమ్మల్ని ధైర్యంగా గేలి చేసి మాట్లాడతారో, మీ యొక్క ప్రతి మాటను కూడాను వారు వేరే విధంగా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెబుతారో, మీ మీద నిందలు మోపుతారో, ఈ రోజున అవమానాలు ఎక్కువగా తులారాశి జాతకులు ఎదుర్కొనే అవకాశం అయితే లేకపోలేదో. ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. మీరు ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏ మాత్రము కూడాను మీలో ఉన్న నమ్మకాన్ని సడలనివ్వద్దో, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టొద్దో. ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడాను ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు పుష్కలంగా ఉంటుంది. వారి యొక్క మద్దతుని ఆయుధంగా చేసుకోండి. మీరు చెయ్యని తప్పుకు తల వంచవలసిన అవసరమే లేదు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు భారీ నష్టమే చవి చూడాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, సమాజంలో కానీ ఈ రోజున మీరు తలదించుకునే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను తలెత్తుకొని నిలబడండి. మీరు చెయ్యని తప్పుని అస్సలు ఆపాదించినా మీరు వినవద్దో. నేను చెయ్యలేదు అంటూ స్పష్టంగా చెప్పండి. ఏ మాత్రము కూడాను మీరు తలదించుకుంటే గనక తప్పు మీ మీద పడిపోతుంది. భారీ నష్టం జరుగుతుంది. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క పేరు ప్రతిష్టలకు కావచ్చు ఈ రోజున భంగం వాటిల్లుతుంది. అంతా మీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా ఉండకపోతే గనక, మీ ధైర్యం సడలిపోతే గనక, శత్రువుల పన్నాగాలు చూసి మీరు భయపడిపోతే గనక ఈ రోజున ఎంతో నష్టం ఉంటుంది. మీరు భగవంతుని నామస్మరణ చేయండి. ఈ రోజున విపత్కర పరిస్థితుల్లో భగవంతుణ్ణి వేడుకోండి. భగవంతుణ్ణి మనస్సులోనే ఒక్కసారి స్మరించుకొని ఆ పరిస్థితిని ఎదుర్కొని నిలబడేందుకు చాలా వరకు కూడాను మీరు ధైర్యాన్ని ప్రదర్శించండి. ఈ రోజున ఇలాగే ఉండండి, ఇలాగే ప్రవర్తించండి. మీరు చెయ్యని తప్పుకు అస్సలు బలి అవ్వాల్సిన అవసరమే లేదు. పరిస్థితి అలా వచ్చినా కూడాను ఇది పరీక్ష సమయమని భావించండి. ఈ రోజున మీకు శివారాధన మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. అలాగే ఈ రోజున ఇంటి నుండి బయలుదేరి ఏ పని మీద బయటకు వచ్చినా కూడాను ఖచ్చితంగా మీరు ఒక పరిహారం చేయండి. ఇలా చేస్తే గనక చెడు పరిస్థితి నుండి కాస్తంత అయినా బయటపడతారు. దైవ బలం ఉంటే గనక ఎటువంటి అసాధ్యమైన పని అయినా సుసాధ్యమవుతుంది. ఈ రోజున మీ ఇంటి పూజ గదిలో కులదైవం లేదా ఇష్టదైవం పటం ముందు మీరు ఏమిటంటే గనక ఇష్టదైవం కులదైవానికి తెలుపు రంగు పువ్వులతో పూజ చెయ్యండి. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పటం ముందు పరచండి. ఇష్టదైవం కావచ్చు, కులదైవం పటం ముందు ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి. అందులోన మీరు ఏమిటంటే గనక ఒక నిమ్మకాయ, పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని కష్టాలు తొలగిపోవాలి, ఎటువంటి విపత్కర పరిస్థితులు కలగకూడదు అంటూ మనస్సులోనే ధ్యానం చేసుకుని ఆ యొక్క నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకున్నాక ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో పెట్టేసి చిన్న మూటలాగా కట్టేసుకోండి. ఆ యొక్క నిమ్మకాయను ఈ రోజు మొత్తం కూడాను మీతో పాటుగానే ఉంచుకోండి. అంటే మీ పాకెట్ లో కానీ, ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో కానీ, ఇలా ఈ రోజంతా కూడా మీ శరీరాన్ని తాకుతూనే ఉండాలి ఆ నిమ్మకాయ. అప్పుడే మీకు తగినంత శక్తి కలుగుతుంది. మీ యొక్క దృష్టి అంతా కూడాను ఆ యొక్క నిమ్మకాయ ఆకర్షించేస్తుంది. మీలో ఉన్నటువంటి ఏదైతే బలహీనత ఉందో అది తొలగిపోతుంది. ధైర్యం బయటికి వస్తుంది. ప్రకృతి అనుగ్రహంతో పాటుగా దైవానుగ్రహం కూడా ఈ రోజున మెండుగా మీపై ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా తప్పక చేయాలి. తులారాశి వారి జాతకులు ఈ పరిహారాన్ని పాటించాలి. ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగచేస్తుంది. అలాగే మానవ ప్రయత్నంగా ధైర్యంగా ఉండండి. ఆత్మస్థైర్యాన్ని సడలనివ్వద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.